అందరికీ నమస్కారం అండి. దిస్ ఈజ్ హర్నాథ్, చార్టర్డ్ అకౌంటెంట్ 7/1 అరండల్పేట్, గుంటూరు. ఫ్రెండ్స్, మొన్న ఒక యాప్లో ఒక బుక్ విన్నానండి, ఆడియో బుక్ విన్నాను. మైకేల్ గర్బర్ గారు రాసిన ది ఈమిత్ వై స్మాల్ బిజినెసెస్ ఆర్ నాట్ గ్రోయింగ్ అన్న బుక్. అందులో కొన్ని పాయింట్స్ నాకు బాగా నచ్చినాయి. ఆ పాయింట్స్ గురించే ఒక వీడియో చేద్దామని చెప్పనిపించింది, కొంచెం ఎలాబొరేటివ్గా. మరీ టూ మచ్ లెందీగా ఉండదు, బట్ ఖచ్చితంగా చివరి వరకు అందరూ కూడా ఈ వీడియోని వినండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికీ ఇంకా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చిన్న చిన్న బిజినెసెస్కి సంబంధించిన వీడియో. చాలామంది ఈ ఎంఎస్ఎంఈస్, అందులో కూడా ఇంకా స్మాల్ అండ్ మైక్రో వాళ్ళు బిజినెసెస్ సక్సెస్ అవ్వలేకపోతున్నారు. కారణం ఏమని చెప్పని అతను అంటాడంటే, ప్రతి బిజినెస్లో 3 క్యారెక్టర్స్ ఉన్న బిజినెస్ పర్సన్స్ కావాలి. ఎవరెవరంటే, 1 ప్లానర్, 2 మేనేజర్, 3 డూయర్. వాళ్ళని టెక్నీషియన్స్ అని చెప్పండి. అసలు వీళ్ళ ముగ్గురు ఎవరు, వాళ్ళ రోల్స్ ఏంటనేది బ్రీఫ్గా చెప్పుకుంటాం. ప్లానర్. సో ఇతను ఏం చేస్తాడంటే, ఒక ఆర్గనైజేషన్ యొక్క విజన్ ఏంటి, దాని యొక్క మిషన్ ఏంటి, అంటే మన గోల్, లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, ఆ గోల్ అచీవ్ చేయడానికి స్ట్రాటజీస్ ఏంటి, ఆ స్ట్రాటజీస్ని మీట్ అవ్వడం కోసం ఫైనాన్షియల్ ఫోర్కాస్టింగ్ ఎలా ఉండాలి, అసలు మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా గ్రాబ్ చేసుకోవాలి. సింపుల్ చెప్పాలంటే ఆయన బిజినెస్కి ఒక ఆర్కిటెక్ట్ లాంటి వాడు ప్లానర్ అనేది. 2 మేనేజర్. ఇతను ఏం చేస్తుంటాడంటే, డే టు డే ఆపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాడు. డే టు డే ఆపరేషన్స్ చేయటం, లేదంటే వర్క్ని ఎవరికైనా డెలిగేట్ చేయాలంటే డెలిగేట్ చేయటం, లేదంటే కనుక ఎంప్లాయీస్ మధ్య ఏదైనా గొడవలు ఉంటే కనుక ఆ గొడవల్ని పరిష్కరించుకోవటం. సింపుల్ చెప్పాలంటే ప్లానర్ చేసిన దాన్ని ఈయన ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. ఇది మేనేజర్ చేసే పని జనరల్గా. 3వది డూయర్, టెక్నీషియన్. ఇతను ఏం చేస్తుంటే, అతను ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళైతే కనుక ఇతను ఒక వస్తువుని తయారు చేయటం, లేదా సర్వీస్ సెక్టార్లో అయితే కనుక కస్టమర్కి ఫైనల్గా సర్వీస్ని డెలివరీ చేయటం, లేదనంటే కనుక సింపుల్ చెప్పాలంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఈ కస్టమర్ రిక్వైర్మెంట్ నీడ్స్ అన్నిటి ఫుల్, అంటే పని చేసేవాడు. సింపుల్ చెప్పాలంటే పని చేసేవాడు. ఇతన్ని టెక్నీషియన్ ఆర్ డూయర్ అని చెప్పంట. చాలా సందర్భాలలో ఈ ఓనర్ అనేది, చిన్న చిన్న వ్యాపారస్తులు ఈ ఓనరు ఈ టెక్నీషియన్ డూయర్ పని చేస్తూ మిగిలిన రోల్స్, అంటే ప్లానర్ చేయాల్సిన పనిని, మేనేజర్ చేయాల్సిన పనిని మర్చిపోయి ఈ టెక్నీషియన్గా ఈ కస్టమర్కి సర్వీస్ ఇవ్వడంలోనే తృప్తి పొందుతూ ఉంటాడు, ఆ ప్రొడక్ట్ డెలివరీ ఇవ్వడంలో తృప్తి పొందుతూ ఉంటాడు. ఈ మిగిలిన పనులు, అంటే ఆ గోల్స్ని సెట్ చేయడం కానీ, ఆ గోల్స్కి కావాల్సిన స్ట్రాటజీస్, మార్కెట్ ట్రెండ్స్ని స్టడీ చేయడం కానీ మర్చిపోతూ ఉంటాడు. ఇక్కడే ఇంబ్యాలెన్సెస్ వచ్చేసి అతను ఎట్లా గ్రో అవ్వాలని మర్చిపోతుంటాడు. ఈ ఇంబ్యాలెన్సెస్ రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని చెప్పని చూస్తే నాకేమనిపించిందంటే, 1 కంఫర్ట్ జోన్. చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళే ఆ వర్క్ చేయటంలో, వాళ్ళే ఆ ప్రొడక్ట్ని మేకింగ్ చేయటంలో చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు, చాలా ఆనందాన్ని ఫీల్ అవుతారు, కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్ని కూడా ఫీల్ అవుతారు. నేనే చేస్తున్నాను అని చెప్పని, నాకు ఇది బాగా వచ్చు, నేనే బాగా చేయగలను అని చెప్పని వాళ్ళే చేస్తూ ఉంటారు. కంఫర్ట్నెస్ని ఫీల్ అయ్యి వాళ్ళే చేస్తూ ఉంటారు. 2వది ప్రయారిటీస్. చిన్న చిన్న వ్యాపారస్తులు ఏంటంటే, ముందు ఇవాళ పనులు అయితే తర్వాత చూసుకుందాంలే ప్లానింగ్ అని చెప్పని డే టు డే ఆపరేషన్స్కి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చి, ప్లానింగ్కి నెక్స్ట్ ప్రయారిటీ సార్, తర్వాత చూద్దాంలే మార్కెట్ ట్రెండ్ ఏముంది, లేదంటే మన గోల్స్ ఏంటి, దానికి స్ట్రాటజీస్ ఎట్లాగా, ఫైనాన్షియల్ ఫోర్కాస్టింగ్ ఎట్లా చేయాలి, లేదా ఫైనాన్షియల్ రిసోర్సెస్ని ఎక్కడి నుంచి మొబిలైజ్ చేయాలి, దీనికి తర్వాత చూద్దాంలే, ముందు ఇవాళ పని కానీలే అని చెప్పని డే టు డే ఆపరేషన్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటారు. అండ్ 3rd రీజన్ ఏంటంటే, ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అండి. ఈ విజన్ కానీ, మిషన్ కానీ సెట్ చేసుకోవాలన్నా, మార్కెట్ ట్రెండ్స్ని సెట్ చేసుకోవాలన్నా, ఫైనాన్షియల్ ఫోర్కాస్టింగ్ చూసుకోవాలన్నా, స్టాట్యూటరీ కంప్లైన్సెస్ చేసుకోవాలన్నా అదంత ఈజీ కాదు. కొన్నిటికి టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులకి మేబీ సరిగ్గా చదువుకోపోయి కారణమై ఉండొచ్చు, లేదా చదువుకున్న బేసిక్ స్టడీస్ అవ్వచ్చు, లేదంటే చదువుకున్నా కూడా ఈ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవటం వలన వాళ్ళకి అంత నాలెడ్జ్ లేక, ఇది మన సబ్జెక్ట్ కాదులే, మనం ఏం ప్లానింగ్ చేస్తాం, ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోదాంలే అని చెప్పని ఏదో మార్నింగ్ షాప్ తీయటం, లేదా ఆఫీస్ ఓపెన్ చేయటం, ఏదో రకంగా పని చేయటం, మళ్ళీ షాప్ క్లోజ్ చేయటం, అలాగా టైంతో పాటు అలా వెళ్ళిపోతూ ఉంటారు తప్ప వాళ్ళకంటూ ఒక గోల్ కానీ, ఒక ప్లాన్ కానీ అలాంటిదంటూ ఏమీ ఉండదు. నాలెడ్జ్ లేకపోవటం, ఆ స్కిల్స్ లేకపోవటం. అండ్ ఫైనల్ రీజను ఫియర్ ఆఫ్ డెలిగేషన్ అండి.
అంటే వాళ్ళు చేయాల్సిన వర్క్ని మన దగ్గర ఉన్న స్టాఫ్ కనుక ఇస్తే వాళ్ళు సరిగ్గా చేయలేరేమో, వాళ్ళకి రాదు, మనంత బెస్ట్గా చేయలేరు అని చెప్పని ఇతనే అన్ని పనులు చేస్తా కూర్చుంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ఇతను ఎక్కువ టైంని డూయర్ టెక్నీషియన్గా చేస్తూ ఉన్నాడు, కానీ ఈ అదర్ వర్క్స్కి ఆర్ మేనేజర్ వర్క్స్ చేస్తున్నాడు, కానీ ఈ ప్లానర్ చేయాల్సిన పనిని ఇగ్నోర్ చేస్తూ ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ ప్లానర్గా చేయాల్సిన పనులు చేయకపోకుండా ఈ మేనేజర్ టాస్క్లు లేదా డూయర్ టాస్క్లు చేస్తూ ఉంటాడో, సో ఆటోమేటిక్గా బిజినెస్ అనేది ఒక లెవెల్ వరకే గ్రో అయ్యి ఇంకా అంతకు మించి గ్రో అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ అది జరగకుండా ఉండాలి అని చెప్పంటే మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి చిన్న వ్యాపారస్తుడు కూడా ఏం చేయాలంటే హీ షుడ్ సెట్ అసైడ్ సమ్ టైమ్ ఫర్ ది ప్లానింగ్. అంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఉదయం పూట ఒక హాఫ్ అన్ అవరో, లేదంటే మధ్యాహ్నం అనో, సాయంత్రం అనో, లేదా షాప్ కట్టేసిన తర్వాత అయినా సరే, లేదా కట్టయ్యే ముందైనా సరే అసలు ప్లానింగ్కి ఒక టైం పెట్టుకోవాలి. అది 10 నిమిషాలు అవ్వచ్చు, 15 నిమిషాలు అవ్వచ్చు, ఒక అరగంట అయినా అవ్వచ్చు. సో అసలు ఏంటి మన గోల్ ఏంటి, మన ప్రెజెంట్ ఎక్కడున్నాము, మన గోల్కి రీచ్ అవ్వాలంటే గ్యాప్ ఎక్కడుంది, సో దానికి ట్రెండ్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఈ బడ్జెట్కి కావాల్సిన రిసోర్సెస్ని ఎట్లా మొబిలైజ్ చేయాలి, బ్యాంక్ సపోర్ట్ తీసుకోవాలా, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవాలా, లేదంటే కనుక ఇంకెవరైనా లెండర్స్ ఉన్నారా అనే దాని గురించి ఆలోచించాలి. అండ్ స్టాట్యూటరీ కంప్లైన్సెస్, మనం చేయాల్సిన పనిని మనం చేస్తున్నామా లేదంటే వేరే వాళ్ళు చేస్తున్నారా, లేదంటే వేరే వాళ్ళు చేయాల్సిన పనిని డెలిగేట్ చేసుకోవాల్సిన టాస్క్ని మనమే చేసుకుంటూ అన్నెసెసరీ అన్ప్రొడక్టివ్ వర్క్ని మనం చేస్తూ టైం అంతా వేస్ట్ చేస్తున్నాం అనేది దీని గురించి ఆలోచించాలి. అండ్ రెండోది ఎక్స్టర్నల్ సపోర్ట్. ఇందాక చెప్పిన పాయింట్లో ఇది కూడా కలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాట్యూటరీ కంప్లైన్సెస్ ఉన్నాయి. కొంతమంది మాకు ఇన్కమ్ ట్యాక్స్కి మాత్రమే వచ్చి జిఎస్టీ కానీ అకౌంట్స్ కానీ ఏముంది సార్, మా దగ్గర అకౌంట్స్ మేమే చేసుకుంటున్నామండి, మా చిన్న వ్యాపారానికి ఎందుకు సార్ అని చెప్పంటారు. అంటే నా ఎగ్జాంపులే నేను చెప్తున్నాను, నేను చూసిన లైవ్ ఎగ్జాంపుల్స్. సో ఎవరు చేయాల్సిన పనిని వాళ్ళు చేయాలండి. మీరు అసైన్ చేయాల్సిన టాస్క్లు అంటే డెలిగేట్ చేయాల్సిన టాస్క్లు మీరు డెలిగేట్ చేసి మీ ఫోకస్ బిజినెస్ మీద కనుక పెట్టుకుంటే కనుక మీ బిజినెస్ని త్వరగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలరు. ఎవరు చేయాల్సిన పనిని వాళ్ళే చేయనియండి. సో వర్కర్ చేయాల్సిన పని వర్కర్ చేయాలి, మేనేజర్ చేయాల్సిన పని మేనేజర్ చేయాలి, ప్లానర్ చేయాల్సిన పని ప్లానర్ చేయాలి. ఒకవేళ మీకు తెలీదు, దాని గురించి ఏం చేస్తారు, ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి మీ టైంని ఇన్వెస్ట్ చేయండి. అంటే ఏం చేయాలి, కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వండి, వర్క్షాప్స్కి వెళ్ళండి, బుక్స్ చదవండి, ఆర్ కొన్ని ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ చూడండి. ఇలాంటివి కనుక మీరు అటెండ్ అయ్యి మీ స్కిల్స్ని కనుక డెవలప్ చేసుకుంటే సో ప్లానర్గా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బిజినెస్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అంతేగాని మీలో ఉన్న ప్లానర్ని పక్కన పెట్టేసేసి మేనేజర్ అండ్ డూయర్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ యాక్టివిటీసే చేస్తూ ఉంటే మీరు ఎప్పుడు ఆ స్మాల్ బిజినెస్ లెవెల్లోనే ఉంటారు, నెక్స్ట్ బిజినెస్ లెవెల్కి వెళ్ళలేరు. సో ఇందులో ఉన్న కొన్ని పాయింట్స్ అయినా సరే మీకు ఉపయోగపడతాయి అనుకుంటాను. సో ఇన్ కేస్ ఏదైనా స్పెసిఫిక్ పాయింట్ మీద కొంచెం ఎలాబరేటివ్ కావాలంటే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి, దాని గురించి మీకు నేను గైడ్ చేస్తాను, నా నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో, share this video and subscribe to our channel. For more updates, stay tuned to our channel. Thank you very much. This is Harnath, Chartered Accountant.